ఆన్లైన్‌లో రేట్స్ కన్నా బెటర్ ప్రైస్‌తో ఫ్లైట్ టికెట్ బుకింగ్స్, హోటల్ అకామిడేషన్స్ అండ్ ట్రావెల్ టూర్ ప్యాకేజెస్. బ్లూ స్కైస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాంటాక్ట్ 6300963074. స్టార్ట్. అన్న మేము యూట్యూబ్ ఛానల్ ఉండొచ్చు. మీ పేరు? రాహుల్ అండి నా పేరు. రాహుల్. ఏం చేస్తూ ఉంటారు మీరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి నేను. సాఫ్ట్వేర్. ఓకే, మీరు ఆంధ్రానా తెలంగాణనా? తెలంగాణ అండి. తెలంగాణ. ఓకే, 1 మంత్ నుంచి న్యూస్ చూస్తూనే ఉన్నారు తిరుపతి లడ్డు ఇష్యూ గురించి, ఫ్యాట్ కలిసిందని చెప్పి. అలాగే నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏది నిజం అనుకుంటున్నారు మీరు? సార్ ఫస్ట్లీ మీరు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంటున్నారు. సుప్రీంకోర్టు ఎక్కడ తీర్పు అయితే ఇవ్వలేదు. సుప్రీంకోర్టుది ఫస్ట్ హియరింగ్ జరిగింది మాత్రమే. అండ్ దాంట్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే ప్రైమా ఫేసి అయితే అడల్ట్రేషన్ జరగలేదని వాళ్ళు భావిస్తున్నానని చెప్పారు. అండ్ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఒకటే కాకుండా సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు ఇవన్నీ అడిగారు. సో దీన్ని నేను ఎలా చూస్తానంటే ప్రస్తుతం మన దగ్గర ఒకటే ఉంది రిపోర్ట్ గివెన్ బై నేషనల్ బాడీ ఒకటి ఉంది. అది రిపోర్ట్ అయితే ఇచ్చింది. అది కూడా మనకు వచ్చిన డేట్స్ జూన్ జూలై ఆ టైంలో కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక హిందూగా నేను బాధపడుతోంది ఏంటి అంటే ఫస్ట్ అసలు ఒక లడ్డు ఈ రోజున తిరుపతి ప్రసాదం అనేది అందరికీ చాలా పవిత్రమైంది. అది అసలు దాంట్లో అడల్ట్రేషన్ జరిగింది అనేది వినడానికే చాలా బాధగా ఉంది. జరిగిందనే అలిగేషన్ రావడానికే చాలా బాధగా ఉంది. ఈ రోజున గత 5 ఏళ్ళుగా కానీ గత ఎన్నేళ్ళుగా అయినా కానీ ల్యాబ్ రిపోర్ట్స్ రెగ్యులర్గా తీస్తున్నారా తిరుపతి యొక్క లడ్డూకి? ఎందుకంటే ఈ రోజున ఒక హిందూగా మేము అత్యంత అదేంటి పవిత్రంగా భావించి లడ్డూని స్వీకరిస్తాం మేము. అటువంటి పరిణామంలో ల్యాబ్ రిపోర్ట్స్ అనేవి రెగ్యులర్గా తీస్తున్నారు లేదు తెలియదు. ఈ రోజున ఒక్క జూన్లోనే ఏదో వచ్చిన రిపోర్ట్ దానిపైన ఈ రోజున ఇంత డిస్కషన్ జరుగుతుంది. జూన్లో వచ్చింది, ఇప్పటికి 3 months అవుతుంది. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది, అప్పుడు ఎందుకు అడగలేదని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది. దాన్ని ఎలా చూస్తారు? సార్ అదైతే అంటే నేనైతే దాని గురించి చెప్పదలుచుకోలేదు. వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండుండొచ్చు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ ఏదైనా అథారిటీస్ చేసి ఉండొచ్చు. దాని గురించి అయితే నేను తెలియదు కాబట్టి నేను కమెంట్ చేయలేకపోతున్నాను. బట్ స్టిల్ నేను అంటే పర్సనల్గా ఒక హిందూగా నాకు అనిపించే బాధ బట్టి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ 5 years కానీ దాని ముందర కానీ అసలు కల్తీ జరగలేదు అని మీరు చెప్పదలుచుకుంటే ఆ రిపోర్ట్స్ తీసుకురండి. ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి కల్తీ జరగలేదు, ఎస్ ఇన్ని శాంప్లింగ్స్ చేసాము, వారానికి ఒకసారి చేసాము, 2 వారాలకు ఒకసారి చేసాము, ఇంత చేసాము, శాంప్లింగ్స్ చేసాము, కల్తీ జరగలేదని చెప్పి నిరూపించమనండి. ఈరోజున ఒక రిపోర్టు అది సెకండ్ ఒపీనియన్ లేదు, ఇన్కంక్లూజివ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు ఎప్పుడు లీగాలిటీ బేసిస్ పైన వెళ్తుంది. లీగల్గా ఒక రిపోర్ట్ కాకుండా సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఇవన్నీ అడుగుతుంది. కానీ ఇన్కంక్లూజివ్గా రిపోర్ట్స్ రావాల్సిన అవసరం మనకేముంది ఈ రోజున? అసలు తిరుమలకి ఇప్పుడు టీటీడీ బోర్డు ఉంది, టీటీడీ బోర్డు మెంబర్స్ ఉన్నారు, చైర్మన్స్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు సిబ్బంది కానీ అధికారులు కానీ. ఈ రోజున ల్యాబ్ రిపోర్ట్స్ ఒకటే దానిపైన బేస్ చేసుకుని కానీ లేకపోతే అసలు ఇన్కంక్లూజివ్ అనే ఇది రావాల్సిన అవసరం ఏముంది? ఈ ల్యాబ్ టెస్టింగ్ చేయించాల్సిందే ఖచ్చితంగా. అలాగే ఇది చాలామంది ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యాడు. లేనిది కూడా ఉన్నట్టు తీసుకొచ్చి ఇలా జనాల్ని మతాలు కులాలు మతాలు రెచ్చగొట్టి అలా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అందులో నిజం ఉందా లేకపోతే అలా చూస్తారు? సార్ కళ్యాణ్ గారు కులాల్ని మతాల్ని రెచ్చగొట్టారు అనేది అయితే నేను నమ్మను సార్. ఎందుకంటే ఆయన నిజంగానే అవి రెచ్చగొట్టాలంటే గత 5 ఏళ్ళుగా కానీ గత ఎప్పటి నేను చూసుకుంటే ఆయన ఒక్క మాట ఇస్తే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఆయన ఒక్క మాట మాట్లాడితే రాష్ట్రాలు తగలబడిపోతాయి నిజం మాట్లాడుకుంటే. సో అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎప్పుడూ రెస్పాన్సిబుల్గానే మాట్లాడారు. ఈరోజు నేను ఒక హిందూగా ఆయన ప్రతిపాదించిన ఈ సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున గతంలో చూసుకుందాం ఎన్ని హిందూ టెంపుల్స్ మీద కానివ్వండి, లేకపోతే ఇప్పుడు రామతీర్థంలో రాముడి శిరఛేదనం చేశారు, తర్వాత రథం అనేది తగలబెట్టారు. మొన్న కూడా ఏదో ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది అనంతపూర్లో. సో నేను అనేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సనాతన ధర్మ పరిరక్షణ అనేది జరగాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒక న్యూట్రల్గా ఒక ఇండిపెండెంట్ బాడీ సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ స్థాపించాలి. అదే కళ్యాణ్ గారు తీసుకొచ్చారు, దాని గురించే మాట్లాడుతున్నారు. డెఫినెట్గా ఒక హిందూగా నేను దానికి ఆనందిస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. కాదు, ఆయన అధికారంలో ఉండి ఇంకా ప్రూఫ్స్ అయ్యని తెచ్చుకోకుండా ఎలా ఎలిగేషన్స్ చేస్తారు అంటారు? ఆయన అధికారంలో ఉండి అన్నీ ప్రూఫ్స్ తెచ్చుకున్న తర్వాత మాట్లాడాలి కదా. ఏం తెచ్చుకోకుండానే జగన్ గారి మీద అలా ప్రీవియస్ గవర్నమెంట్ మీద నిజంగా ఫ్యాట్ కలిపారని చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాడు. అది ఎలా చూస్తారు? అంటే సార్ ప్రూఫ్స్ ఇందాక కూడా నేను మీకు చెప్పాను, జూన్లో రిపోర్ట్ వస్తే ఇప్పుడు 3 నెలలు అయిందంటున్నారు. సో బ్యాక్గ్రౌండ్లో నాకు తెలిసి వాళ్ళు ఎంతో కొంత చెక్ చేసుకునే మాట్లాడారని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ 100% ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను కూడా దానిపైన కంప్లీట్ కమెంట్ చేయలేకపోతున్నాను. హౌవెవర్ ఎన్ని అయినప్పటికీ కూడా ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఏంటి అంటే ఘీ అనేది తక్కువ ప్రైస్కి వాళ్ళు ఇచ్చారనేది క్లారిటీగా
ఉన్నమాట. గీ అనేది తక్కువ ప్రైస్కి ఇచ్చినప్పుడు యానిమల్ ఫ్యాట్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కూడా యానిమల్ ఫ్యాట్ ఉందనేసి ఇక్కడ ఇంకా ఇన్కంక్లూజివ్ అని చెప్పింది అంతే. ప్రైమా ఫేసీ కాదు కూడా. ప్రైమా ఫేసీ అంటే ఫస్ట్ ఇంప్రెషన్. ఇంకా ఫర్దర్ హియరింగ్స్ ఉన్నాయి, ఫర్దర్ ఇంకా కేసెస్ ఉన్నాయి, దానిపైన ఇంకా నడుస్తుంది. బట్ ఆల్రెడీ మనకు ఇప్పుడు నేను తిరుపతికి గత 5 ఏళ్ళలో చాలాసార్లు వెళ్ళొచ్చాను సార్. వాళ్ళ ప్రసాదం అనేది పవిత్రంగా తినేది, కానీ తింటా ఉంటే టేస్ట్ క్లియర్గా తెలిసిపోతుంది ముందర ఉన్న దానికి ఇప్పుడున్న దానికి. సో గత 5 ఏళ్ళు ఉన్న దానికి కూడా. సో నేను పర్సనల్గా జస్ట్ టేస్ట్ తినైతే డెఫినెట్గా కల్తీ జరిగిందని నేను భావిస్తున్నాను. దాంతోపాటు నందిని ఘీది కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశారు. అది ఎందుకు చేశారు మరి? ఇప్పుడు ఈ రోజున ఎన్నో దశాబ్దాలుగా వస్తున్న నందినికి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశారని చెప్తున్నారు. అది 5 సంవత్సరాలు వాడలేదని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు అంటే ఇవన్నీ ఏంటంటే సార్, ఇవన్నీ నమ్మకాలతో కూడుకున్న విషయాలు సార్. సో ఇప్పుడు ఒక దాన్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాము, దానికి ఒక ఏమైనా రీజనింగ్ ఉందా? లేకపోతే ఇప్పుడు అనేది అంటే ఇవన్నీ కూడా ఎలా చూపిస్తున్నాయి అంటే కల్తీ జరిగిందేమో అనే దానికే సంకేతాలుగా కనిపిస్తూ ఉన్నాయి మనకి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒక హిందూ వ్యక్తిగా కోరుకునేది అంటే ఖచ్చితంగా దీనిపైన ఫుల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో అందరికీ శిక్ష పడాలనే కోరుకుంటున్నాను. అండ్ సనాతన ధర్మ రక్షణ బోర్డు అయితే ఎట్టి పరిస్థితులను స్థాపించాల్సిన అవసరం ఉంది. దానికి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతు నేను తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్.